బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. బైక్ పైన వెళ్తున్న భార్య భర్తలు ఇద్దరిని కూడా ఒక గ్యాంగ్ అటాక్ చేసింది. అయితే ఈ సంఘటన గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం ఉన్నవల్లిలో చోటు చేసుకుంది. విజయవాడ వాళ్ళిద్దరు కూడా జాబ్ చేస్తున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ లో. అయితే ఆ మహిళ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆమె 5 నెలల గర్భవతి. అయినా సరే చూడకుండా వెనక నుంచి ఒక బైక్ తో ఢీ కొట్టి దాని తర్వాత ఎందుకు మీరు మా బైక్ ఢీ కొట్టారని అడిగే ప్రయత్నం చేస్తుంటే ఫుల్ గా మద్యం సేవించిన ఆ రౌడీ షీటర్ అతను ఆవేశంతో అతన్ని నెట్టి అతని భార్య దగ్గరికి వెళ్ళి బూతు పదజాలంతో మాట్లాడుతుంటే ఆమె వెంటనే తన కాలుకున్న చెప్పును తీసి తన లెంపక మీద కొట్టింది. వెంటనే అతను ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే రోడ్డు మార్గాన వెళ్తున్న ఇతర ప్రయాణికులుగా వాళ్ళందరూ ఆపే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న స్థానికులు వారిని కూడా మీరు ఎవరైనా అడ్డు వస్తే చంపేస్తామంటూ కూడా బెదిరించారు. ఈ సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఒకసారి పూర్తిగా అసలు ఏం జరిగిందో ప్రతి విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ మహిళ మాట్లాడింది, అసలు ఆ మహిళ ఏం మాట్లాడుతుందో మీడియాతో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు సునీత, నేను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తామండి. ఏంటంటే ఎక్కడి నుండి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తామంటే వెనకమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆడు స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి వెనకమాల వచ్చేసి గుద్దేసాడు. ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి ఉన్నది గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గౌగా కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి. లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేస్తారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు, మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగా నా మీదకి వచ్చాడు కొట్టడానికి అని. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టారు. ఎప్పుడు చూడలేదండి వాళ్ళు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినాక నాకు నన్ను తోసేసి మా ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. ఈలోపు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్కి అమ్మ ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అన్నసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాము, ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. సో గూడవల్లి ఆనంద్ అలాగే గూడవల్లి సునీత వీళ్ళిద్దరూ కూడా తమ పనులు ముగించుకుని విజయవాడ రైల్వే స్టేషన్లో ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్తుంటే ఒక రౌడీ గ్యాంగ్ ఫుల్గా తాగేసి వాళ్ళ బైక్ని అటాక్ చేసి 5 months ప్రెగ్నెంట్ అయినా సరే 5 నెలల గర్భవతిని అని చెప్పినా కూడా అతి దారుణంగా వారిపైన దాడికి పాల్పడ్డారు. రాళ్లతో కొట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ స్థానికులు ఎవరైనా ఆపుతుంటే వాళ్ళపైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే మొత్తానికి అతనే దాడి చేయడం కాకుండా ఫోన్ చేసి మరొక 15 మందికి పిలిపించి వాళ్ళతో కూడా దాడి చేయించే ప్రయత్నం చేశారు. మొత్తం అందరూ కూడా ఫుల్ గా తాగేస్తున్నారు. ఒకసారి ఏం జరిగిందో పూర్తి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలపై రౌడీ గ్యాంగ్ దాడికి దిగింది. ఉండవల్లి సెంటర్ వద్ద ఓ వ్యక్తి వెనక నుంచి బైక్ ని ఢీకొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న వారిద్దరూ ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. అయితే అతని భార్య 5 నెలల గర్భవతి. భయాందోళనతో ద్విచక్ర వాహనం దిగి మద్యం మత్తులో ఉన్న వ్యక్తితో వారించారు. దీంతో ఆవేశానికి గురైన ఆ వ్యక్తి భర్త కళ్ళ ముందే భార్య వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళ ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టడంతో రౌడీ గ్యాంగ్ ను పిలిచి భార్య భర్తలపై దాడికి దిగారు. వారికి అడ్డుగా వెళ్లిన స్థానికులను చంపేస్తామని బెదిరించారు. ఈ దాడిలో భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే భార్యాభర్తలు తాడపల్లి మండలం ఉండవెల్లి మాలపల్లిలో నివాసం ఉంటున్న గోడవల్లి ఆనంద్ సునీతగా గుర్తించారు. వారిద్దరు గత కొంతకాలంగా విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉద్యోగుల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కాగా ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై విజయవాడ నుంచి తమ ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతూ వెనక నుంచి ఢీకొట్టాడు. తన భార్య 5 నెలల గర్భిణి. భయాందోళనకి గురై సదరు వ్యక్తిని వారిస్తుండగా మద్యం మత్తులో వ్యక్తి మహిళ చేతులు పట్టుకుని తాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒకసారి మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఆ వ్యక్తి ఆ మహిళతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహంతో అతనిని చెప్పుతో కొట్టడంతో అక్కడికి 10 మందికి పైగా రౌడీ గ్యాంగ్ చేరి భార్యాభర్తలపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారు. తన భార్య గర్భవతి అని వదిలేయమని ప్రాధేయపడుతున్న ఇష్టారీతిన బండరాలతో కొడుతూ ఇరువురిపై మాకుమ్మడిగా దాడి చేశారని భర్త ఆనంద్ మీడియా ఎదుట వాపోయారు. గర్భిణీ స్త్రీ అని కనికరం లేకుండా మద్యం తాగిన వ్యక్తి బండరాయితో దాడి చేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తమను కాపాడేందుకు వచ్చిన వాహనదారులు స్థానికులను చంపేస్తామని
రౌడీ గ్యాంగ్ బెదిరించారని, ప్రాణభయంతో తమను కాపాడే ప్రయత్నం చేయలేకపోయారని బాధితులు తెలిపారు. తమపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా రౌడీ గ్యాంగ్ దాడిలో తీవ్ర గాయాలైన భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సో గైస్, చూశారు కదా, ఈ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రౌడీ గ్యాంగ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, జాలి లేకుండా, ఆ మహిళ 5 నెలల గర్భవతి అనేది కూడా లేకుండా రాళ్లతోటి ఆమె పైన దాడి చేస్తూ, ఆమె పైన భర్త పైన దాడి చేస్తూ, ఎవరైనా అడ్డుకునేందుకు వస్తుంటే ఆ వ్యక్తుల పైన కూడా దాడి చేస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, చంపేస్తా ఉంటూ బెదిరిస్తున్నారంటే ఈ గ్యాంగ్ ఎంతగా తెగించారో చూడండి. తమ పనులు ముగించుకుని విజయవాడ రైల్వే స్టేషన్లో ఇంటికి చేరుకుంటున్న టైంలో రౌడీ గ్యాంగ్ బైక్తో తానే ఢీ కొట్టి, తర్వాత ఎందుకు నువ్వు ఇలా చేసావని అడిగితే ఆ భార్య భర్తలను ఇద్దరిని కూడా చావుగొట్టే ప్రయత్నం చేసి 5 నెలల గర్భవతి అని కూడా జ్ఞానం లేకుండా, కనీసం జాలి లేకుండా ఆమె పైన కూడా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు ఈ గ్యాంగ్. వీళ్ళని ఏం చేయాలి? మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా మాకు తెలియపరచండి. ఇటువంటి గ్యాంగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ గంజాయి, ఈ మద్యానికి బానిస అయిపోయి సొంత కుటుంబ సభ్యుల్ని, రోడ్డు పైన వెళ్తున్న అమాయక ప్రజల్ని దాడి చేస్తున్నారు. సో వీళ్ళని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి శిక్షించాలని చెప్పేసి మా రెడ్ టీవీ ఛానల్ కోరుతుంది.